జై శ్రీరామ్. విఘ్నేశ్వరుడికి వందనాలతో షార్ట్ స్టోరీస్ లేక కథానిక ప్లేలిస్ట్ వింటున్న శ్రోతలకి స్వాగతం. ఈ వారం ఎపిసోడ్ 6 టైటిల్ కలికాలం. ఇది స్వీయ రచన. ఇక కథలోకి వెళ్తే అది సమయం ఉదయం 11 గంటలు కావస్తుంది. ప్లేసు విజయవాడలోని ఎంజీ రోడ్లో గల ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్. తన బావమరిది ఉండే గన్నవరం నుంచి హడావుడిగా ఆటోలో వచ్చారు కలెక్టర్ ఆఫీస్కి మన రాఘవయ్య గారు. కలెక్టరేట్ ఆఫీస్ బిల్డింగ్ చాలా విశాలమైంది. మెయిన్ గేట్ నుంచి లోపలికి నడుస్తూ అక్కడక్కడ ఉన్న చెట్ల కింద తనలాగే ప్రభుత్వ శాఖలో ఏదో పని మీద వచ్చిన సగటు మనుషులని దాటుకుంటూ వెళ్తున్నారు. అలా వెయిట్ చేస్తున్న వాళ్ళలో జీవితం చివరి అంచులో ఉన్న వృద్ధుల నుంచి జీవితం అంటే ఇంకా తెలియని పసికందుల తల్లులు, జీవితంలో పోరాడే ఆశాజీవులైన నిరుద్యోగులు, ఇలా ఒకరేమిటి అన్ని వర్గాల వారు ప్రభుత్వం ప్రకటించిన వివిధ పథకాల జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవడానికి కామోస్ వచ్చినట్లున్నారు. అందరి మొహంలో ఉద్వేగం. వచ్చిన పని అయితే బాగుండునని దూరంగా కనిపించే కొండ మీద కొలువైన కనకదుర్గమ్మకు చేతులెత్తి దండాలు పెడుతున్నారు. వారికి కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ ఆ ప్రభుత్వ ఆఫీసులో తమ వాళ్ళు ఉన్నారని, తాము తలుచుకుంటే నిమిషంలో పనులు చక్కబెడతామంటూ ఊహల పల్లకీలో ఎత్తేసే అవకాశవాదులు కొందరు. అసలే వేసవి కాలం. విజయవాడ ఎండలకు ప్రసిద్ధి. గన్నవరం నుంచి కలెక్టరేట్ ఆఫీసు వరకు ఎంతో రద్దీ. ఒకప్పుడు తను ఏదో పని మీద విజయవాడ వస్తే తన మామగారి సైకిల్ తీసుకొని తిరిగేవాడు. అప్పుడు రోడ్ల మీద సైకిల్ రిక్షాలు, సైకిళ్ళు, అడపాదడపా కనిపించే కార్లు, ఆర్టీసీ బస్సులు. ఇప్పుడు విజయవాడ రూపురేఖలే మారిపోయాయి. మనుషుల హృదయాలు కుంచుకుపోయినా ప్రయాణించే రహదారులు వెడల్పయ్యాయి. ఏ రోడ్డు మీద చూసినా వందల్లో కార్లు. బ్రతుకు మీద ఏమాత్రం ఆశ లేని వంకర్ టింకర్గా డ్రైవ్ చేసే మోటార్ బైకులు. రహదారుల మీద ప్రథమ హక్కు తమకే ఉన్నట్టు భావించే ఆటో వాళ్ళు, అడపాదడపా కనిపించే సైకిళ్ళు. ఇలా రద్దీ గురించి ఆలోచిస్తూ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ వ్యవహారాలు చూసే శాఖ కొలువుండే సెక్షన్లో అడుగు పెట్టాడు మన రాఘవయ్య గారు. ఆఫీసు అంతా ఖాళీగా ఉంది. పనిచేసే సిబ్బంది ఇంకా ఎవరు వచ్చినట్టు లేదు. బల్లలు తుడుస్తున్న అటెండర్ రాము తల ఎత్తి రాఘవయ్య గారిని చూసి, అంతకుముందు తనను 4-5 సార్లు ఆఫీసులో చూసినట్టున్నాడు, ఒక చిరునవ్వు నవ్వి, మీ ఫైలు చూసే వీరభద్రం గారు ఇంత త్వరగా ఆఫీసుకి ఎప్పుడూ రారు బాబయ్య. ఈ వయసులో మీరు మా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది అని చెప్పుకొచ్చాడు. వాడిని మెచ్చుకోలుగా చూసి, ఎప్పటిలాగానే తొలకరి జల్లుకి నిరీక్షించే రైతులాగా వీరభద్రం రాక కొరకు వెయిట్ చేస్తున్నారు రాఘవయ్య గారు. అలా 2 గంటలు గడిచింది. సుమారు 1 గంటకు ఎవరో మధ్యవర్తి లాంటి మనుషులతో మాట్లాడుకుంటూ సీట్ దగ్గరికి వచ్చాడు వీరభద్రం. వస్తూనే వెయిట్ చేస్తున్న రాఘవయ్య గారిని చూసి ముఖం చిట్లించుకొని, వయసులో తనకన్నా పెద్దవాడైనా ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా, మీ ఫైలు చూశాను, అందులో మీ పెన్షన్కు సంబంధించిన పేపర్ ఒకటి లేదు. మీ ఫైల్ని డిఈఓ ఆఫీస్కి తిరిగి పంపించాల్సి ఉంటుంది అన్నాడు వీరభద్రం. అదేమండి, నా ఫైలు మీ దగ్గర 3 మాసాలు బట్టి ఉంది. ఇప్పుడు మీరు ఏదో పేపర్ లేదని తిరిగి డిఈఓ ఆఫీస్కి పంపుతారనడం సబబు కాదు కదా అంటూ ప్రాధేయపడ్డాడు రాఘవయ్య గారు. దానికి వీరభద్రం, మాస్టారు, మీరు కాలం మారిన
పోస్టల్ వారి ఇన్లాండ్ లెటర్ లాగా బొత్తిగా అప్డేట్ కాలేదు. మీ ఫైలు క్లియర్ చేయాలంటే అంటూ రాఘవయ్య గారి చెవిలో ఏదో చెప్పాడు. అంతే, రాఘవయ్య గారి మొహంలో రంగులు మారి ఎర్రబడింది. వెంటనే వీరభద్రం వైపు కోపంగా ఒక చూపు విసిరి కలెక్టర్ గారి తలుపు తట్టాడు. విషయం తెలుసుకున్న ఆ జిల్లా కలెక్టర్ గారు రాఘవయ్య గారికి నమస్కారం పెట్టి, మాస్టారు, మిమ్మల్ని లంచం అడిగిన వీరభద్రం మీద కంప్లైంట్ చేస్తూ లెటర్ ఇవ్వండి, నేను చూసుకుంటాను అని కలెక్టర్ గారు భరోసా ఇచ్చారు. వెంటనే కలెక్టర్ గారు చెప్పినట్టు తన రిటైర్మెంట్ పెన్షన్ ఫైల్ క్లియర్ చేయడానికి లంచం అడిగాడని కంప్లైంట్ ఇచ్చి ఇంటి దారి పట్టారు రాఘవయ్య గారు. ఇంతకీ మన రాఘవయ్య గారు ఎవరు అని తెలుసుకోవాలనుకుంటున్నారా? రాఘవయ్య గారు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గుడివాడ దారిలో గల కంకిపాడు గ్రామంలో జెడ్పీ హై స్కూల్లో స్కూల్ టీచర్గా మొదలై స్కూల్ హెడ్ మాస్టర్గా 6 నెలల క్రితమే రిటైర్ అయ్యారు. జీవితాంతం విద్యార్థులకు విలువలను బోధించడమే కాకుండా వాటిని ఆచరించి ప్రభుత్వం వారిచే ఉత్తమ ఉపాధ్యాయుడిగా గౌరవం పొందిన వ్యక్తి. అలాంటి తనని రిటైర్మెంట్ పెన్షన్ కోసం లంచం అడిగేసరికి రాఘవయ్య గారికి కోపం కట్టలు తెంచుకుంది. అందుకే వీరభద్రం మీద కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు. తను మనుషుల్లో అసహించుకునే గుణం లంచగొండితనం, అవినీతి. దేశాన్ని పట్టిపీడించే పెద్ద జాడ్యము పేదరికం కాదు, లంచగొండితనమని నమ్మేవాడు రాఘవయ్య గారు. లంచం తీసుకోవడం కాదు, ఇవ్వడం కూడా తప్పే అని నమ్మేవారు. రాఘవయ్య గారికి 3 సంతానం. 2 అబ్బాయిలు, రవి మరియు రమేష్. ఒక అమ్మాయి, పేరు ఉష. అనుకూలవతైన భార్య. దేవుడి దయ వల్ల పిల్లలు బాగా చదువుకొని పెద్దవాడు హైదరాబాదులోని ఓ మల్టీనేషనల్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. తర్వాత అమ్మాయి తనకు తెలిసిన వారి ఇంటిలోనే సంబంధం కలుపుకున్నారు. అల్లుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో హెడ్ క్లర్క్. చివరివాడు గ్రాడ్యుయేషన్ పూర్తయి కాస్త ఆలస్యంగానైనా గవర్నమెంట్ పరీక్ష పాస్ అయి ఎస్ఐగా ఈ మధ్యన ఉద్యోగంలో చేరాడు. తను నమ్మిన సిద్ధాంతాలు విలువల వల్లనే పిల్లలు ప్రయోజకులయ్యారని తన స్నేహితులతో చెప్పుకొని గర్వపడేవాడు రాఘవయ్య గారు. అంతలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి ఫోన్. తను ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా పెన్షన్ ఫైలు క్లియర్ చేయడానికి లంచం అడిగిన వీరభద్రంని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారని, తన పెన్షన్ ఫైలు అప్రూవ్ చేయమని కలెక్టర్ గారు ఆదేశించారని కబురు. నీతి నిజాయితీ ఇంకా బతుకుందని సంతోషించి కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలపమని ఫోన్ చేసిన సిబ్బందికి చెప్పారు రాఘవయ్య గారు. ఇది జరిగిన కొన్ని వారాలకే తనకు నెల రాబోయే పెన్షన్ శాంక్షన్ పేపరు, దానితో పాటు తనకు సర్వీస్లో రావాల్సిన గ్రాట్యుటీ, మిగతా బెనిఫిట్స్ అన్నీ కలిపి సుమారు 15 లక్షల రూపాయలకి స్టేట్ బ్యాంక్ చెక్కు ఇంటికి పోస్ట్ చేశారు స్టేట్ గవర్నమెంట్ ట్రెజరీ డిపార్ట్మెంట్ వాళ్ళు. తనకు అంతకుముందు నెల జీతంలో సేవ్ చేసిన డబ్బులు సుమారు 5 లక్షల రూపాయలు యూనియన్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. రాఘవయ్య గారికి రిటైర్మెంట్ తర్వాత తమ సొంత ఊరు లింగవరంలో శిథిలావస్థలో ఉన్న తమ పూర్వీకుల ఇల్లుని రెనోవేట్ చేసి అక్కడే తమ శేష జీవితం గడిపాలని కోరిక. అందుకోసము తను యూనియన్ బ్యాంకులో దాచుకున్న ఫిక్స్డ్ డిపాజిట్లో కొంత డబ్బు గ్రాట్యుటీ ద్వారా వచ్చిన దాంతో కలిపి ఇల్లు రిపేర్ చేయించుకోవాలని లెక్కలు వేసుకుంటున్నారు. ఒకరోజు ఉదయము న్యూస్ పేపర్ చదువుతున్న రాఘవయ్య గారు ఇంటి ముందు ఆటో ఆగడము, దాని నుంచి కొంతమంది మగవారు ఒక అమ్మాయి దిగి గుమ్మం ముందు ఎంతో వినయంగా పలకరించారు రాఘవయ్య గారని. ఇంతకీ ఆ వచ్చిన వాళ్ళు కలెక్టరేట్ ఆఫీస్కి సంబంధించిన యూనియన్ ప్రెసిడెంటు, ఆయన శిష్యగణము. ఆ అమ్మాయి తను ఇచ్చిన కంప్లైంట్ ద్వారా ఉద్యోగము నుంచి సస్పెండ్ అయిన వీరభద్రం భార్య అట.
వీరభద్రంది పెద్ద కుటుంబమని, పెళ్లి కాని చెల్లెలు, ఆవిడి తమ్ముడు, దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రులకు వీరభద్రం ఒకటే దిక్కట. తన మీద ఆధారపడ్డ తన వాళ్ళ అవసరాలు తీర్చడానికి తనకు వచ్చే జీతం సరిపోక తన వద్ద లంచం అడిగాడని ఎంతో వినయంగా చెప్పుకొచ్చారు. వారు అంతకుముందు ఈ విషయమే కలెక్టర్ గారికి విన్నవించుకున్నారని, ఆయన రాఘవయ్య గారు తనిచ్చిన కంప్లైంట్లు వెనక్కి తీసుకుంటే వీరభద్రం మీద వేసిన సస్పెన్షన్ని ఎత్తివేస్తానని చెప్పారట. ఎందుకో మరి మోహన్ చెలక వీరభద్రం తన బదులు తన భార్యను పంపించాడు తన మీద దయ చూపమని. ఆ అమ్మాయి రాఘవయ్య గారి కాళ్ళు పట్టుకొని దయ చూపమని, లేకపోతే తమ కుటుంబం అంతా వీధిలో పడతారని ఎంతో దీనంగా వేడుకుంది. వారి మాటలు విన్న రాఘవయ్య గారు ముందు ఎంతో మంకుబట్టినా ఆ అమ్మాయి మోహన్ చూసి కాస్త మెత్తబడ్డారు. తనకు వారం రోజులు గడువు కావాలని ఆలోచించుకొని చెప్తానని వాళ్ళని పంపించేశాడు. ఇలా కొన్ని రోజులు గడవగానే తను రిటైర్ అయ్యాడని తమను చూడటానికి తన పెద్దబ్బాయి రవి, కూతురు ఉష ఇంటికి వచ్చారు. చిన్నవాడు కొత్తగా ఉద్యోగంలో చేరాడు కాబట్టి సెలవు లేదని, తను తర్వాత వస్తానని కబురు. రాఘవయ్య గారికి ఆయన సతీమణికి కొడుకు కూతుర్ని చూడగానే ఎంతో సంతోషం వేసింది. కోడలు, అల్లుడు, పిల్లలు హైదరాబాద్ నుంచి రాకపోయేసరికి కొంత నిరాశ ఎదురైనా తమను ఎంతో ప్రేమించే పిల్లలను చూసి మురిసిపోయారు రాఘవయ్య దంపతులు. చూస్తుండగానే తను వీరభద్రం విషయంలో ఇచ్చిన గడువు నేటితో ముగుస్తుందని గుర్తుకొచ్చింది. రేపు తను వాళ్ళకి సమాధానం చెప్పవలసిన రోజు. ఇంతవరకు విలువలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన తను మనసు చంపుకొని లంచం అడిగిన వీరభద్రంకి వాళ్ళ కుటుంబ మొహం చూసి తను ఇచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకోవడమా లేదా అని ఆలోచిస్తున్నారు రాఘవయ్య గారు. అంతలో సాయంత్రం గామోసు రాఘవయ్య గారికి బాంబు లాంటి వార్త చెప్పింది వాళ్ళ ఆవిడ, పక్కకు తీసుకుపోయి పిల్లలకు వినిపించకుండా. యూనియన్ బ్యాంకులో జాయింట్ అకౌంట్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ 5 లక్షలు ఇవి ఇప్పుడు లేవని, అవి చిన్నవాడు రమేష్ ఎస్ఐ ఉద్యోగం టెస్ట్ పాస్ అయినా ఇంటర్వ్యూలో నెగ్గాలంటే సదర్ బోర్డు మెంబర్కి 5 లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని, లేకుంటే ఉద్యోగం మీద ఆశ వదులుకోవాలని తమ పెద్దవాడు రవి తనకు చెప్పాడని, రాఘవయ్య గారికి తెలిస్తే లంచం ఇచ్చి ఉద్యోగం వేయించడానికి ససేమీరా ఒప్పుకోడని, ఆమె డిపాజిట్ను తనే ఎన్కాష్ చేసి హైదరాబాదుకు పంపించడం జరిగిందని తెలిపింది. ఈ విషయం విన్న రాఘవయ్య గారు ఉగ్రుడై పిల్లల ముందర తన భార్యను ఏమీ అనక కాస్త తలభారంగా అనిపించి మేడ మీద ఒక మూల ఉన్న మంచం మీద పడుకొని ఆలోచిస్తున్నాడు. అసలే అమావాస్య, చీకటి అప్పుడప్పుడే ముసురుకుంటోంది. మేడ మీద ఏ విద్యుత్ బల్బు లేదేమో, అంతా చీకటిగా ఉంది. అంతలో ఎవరో మాట్లాడుకుంటున్న శబ్దం. రాఘవయ్య గారు నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశారు. మేడ మీద ఒక మూల తన పెద్ద కొడుకు రవి మరియు కూతురు ఉష మాట్లాడుకుంటున్నారు. మేడ మీద తను పడుకున్న మంచం దగ్గర వెలుతురు లేక చీకటిగా ఉందేమో, తను అక్కడ ఉన్నాడని వాళ్ళు గమనించినట్టు లేదు. వాళ్ళు ఏమి మాట్లాడుకుంటున్నారు అని దృష్టి సారించారు రాఘవయ్య గారు. ఉషా రవితో, ఏమన్నయ్యా ఈ మధ్య ఫోన్లు చేయడం లేదు, అంత బిజీగా ఉన్నావా అని అడిగింది. దానికి రవి, అవునే ఉషా, ఈ మధ్య హైదరాబాద్లో ఉన్న స్థలంలో హౌస్ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాను, దానితో బిజీగా ఉన్నాను. నేను దాచుకున్న సేవింగ్స్ అంతా ఇంటి మీద ఖర్చు పెట్టినా సరిపోలేదు, ఇంకా సగం పని మిగిలే ఉంది. తను పనిచేసే మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు గుడివాడకు దగ్గరలో ఏదో కెమికల్ ఫ్యాక్టరీ పెడుతున్నారు. దానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కావలసి ఉంది. ఆ పని
చేయడానికి గవర్నమెంట్ అఫీషియల్స్కి లంచం ఇచ్చి మేనేజ్ చేయమని తనకు పూర్తి అధికారంతో పాటు 5 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చి పంపారు. ఇంకేమన్నయ్యా, లంచం ఇస్తే గవర్నమెంట్లో ఇట్టే పనులు అయిపోతాయిగా అంది ఉష వాళ్ళ అన్నయ్యతో. అక్కడే వచ్చిన చిక్కు. ఆ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇచ్చే అఫీషియల్ నాన్న దగ్గర చదువుకున్న పాత స్టూడెంట్ అట. వాకప్ చేస్తే తెలిసింది. నాన్న కనుక తన కంపెనీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ విషయంలో తన పాత స్టూడెంట్ అయిన ఆఫీసర్తో ఒక మాట చెబితే పని అయిపోతుంది. ఆ తర్వాత కంపెనీ వాళ్ళు లంచం కోసం ఇచ్చిన 5 లక్షలు తను నొక్కేయచ్చని, కాకపోతే విషయం నాన్నకి చెప్పాలంటే ఎలాగో అని మదనపడుతున్నానని, అది కాక నాన్నకు రిటైర్ అయి వచ్చిన గ్రాట్యుటీ డబ్బుల్లో నుంచి తన ఇంటి కోసం డబ్బులు అడగాలని వచ్చానని చెప్పుకొచ్చాడు రవి. ఉషతో, నీ సంగతి ఏంటే, అమ్మా నాన్నలు చూడాలనే వచ్చావా, ఏమైనా తిరకాసుందా? మీ ఆయన పనిచేసే రెవెన్యూ డిపార్ట్మెంట్ పోస్టింగ్లో చాలా లంచాలు వస్తాయట కదా, మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు అని అన్నాడు రవి. దానికి ఉష, అవునరా అన్నయ్య, ఇప్పుడున్న పోస్టింగ్కి ఎన్నో లక్షలు లంచం ఇచ్చి కొనుక్కున్నారు మీ బావగారు. కాకపోతే ఈ మధ్య గచ్చిబౌలిలో గేటెడ్ కమ్యూనిటీలో లగ్జరీ అపార్ట్మెంటు ఒకటి బుక్ చేశాం. అపార్ట్మెంటు కట్టించే రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇన్స్టాల్మెంట్ డ్యూ ఉంది. నాన్న ఈ మధ్య రిటైర్ అయ్యారుగా, గ్రాట్యుటీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కలిపి దాదాపు 15 లక్షల రూపాయలు వచ్చాయని అమ్మ చెప్పింది. ఎలాగైనా నాన్నని డబ్బు అడిగి తెమ్మని బావగారు నన్ను పంపించారు. కాకపోతే నాన్నని డబ్బులు ఎలా అడగాలా అని బెరుకుగా ఉంది అని చెప్పుకొచ్చింది ఉష. ఈ మాటలు అంతా వింటున్న రాఘవయ్య గారికి తను ఏదో పాతాళ లోకంలో పడిపోతున్నట్టు అనిపించింది. తను ఇంతవరకు అసహించుకున్న అవినీతి లంచగొండితనము బయట సంఘంలో ఉంటే ఓర్వలేక లంచం అడిగాడన్న ఒకే ఒక్క కారణంతో వీరభద్రం మీద కంప్లైంట్ ఇచ్చి సస్పెండ్ చేయించాడు. ఇప్పుడు ఏమైంది? తను ఎంతో ద్వేషించే అవినీతి లంచగొండితనంలో మునిగి ఉన్నారు తను ఎంతో ప్రేమించే తన కొడుకు, కూతురు, అల్లుడును. తనకు సంఘంలో అవినీతి ఉండకూడదు అని ఎలుగెత్తి చాటే దానికి ఏం హక్కు ఉంది? తను చిన్నప్పటి నుంచి పిల్లలకి ఎన్నో నీతి కథలు చెప్పాడు. మనిషికి చదువు కన్నా నీతి నిజాయితీ ఎంతో ముఖ్యమని నూరిపోశాడు పిల్లలకి. చివరకు ఏమైంది? తను ఊహించని విధంగా తన పిల్లలు లంచగొండులుగా మారారు. ఇవన్నీ తలుచుకుంటూ రేపు వీరభద్రం తాలూకు మనుషులకి ఏమి సమాధానం చెప్పాలి? తన పిల్లల నిజ స్వరూపం తెలిసాక వారిని చేరదీయడమా లేక తన జీవితం నుంచి వెలివేయడమా అని తలుస్తున్న రాఘవయ్య గారు కంటిలో నీటి చుక్కలు. మర్రోజు ఉదయం నిద్ర లేవగానే రాఘవయ్య గారు తీసుకున్న నిర్ణయం ఏంటి అని అనుకుంటున్నారా? ఆ విషయాలు నేను చెప్పకుండా కథ వింటున్న శ్రోతల ఊహకే వదిలివేస్తున్నాను. ఇదండి ఈ వారం షార్ట్ స్టోరీ లేక కథానిక. మీకు నచ్చిందే అనుకుంటాను. ఇట్లు భవదేయుడు బెహ్రా వెంకట రవికుమార్, కేర్ ఆఫ్ రవిగాడి అడ్డా. ఈ ఎపిసోడ్ని ఆసక్తిగా వింటున్న మీకు ధన్యవాదాలు. ఇటువంటి అందమైన ఎపిసోడ్స్ని మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నారా? అయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ కిందొక బెల్ ఐకాన్ కనిపిస్తోందా? అది కొడితే మా డాడీ కొత్త ఎపిసోడ్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.